ఒకసారేనా? ఎవరి వాళ్ళకే. సరే నెత్తిలో వేసి వద్దు. ఇంకోసారి 3 సార్లు వెయ్యి. కొనుక్కొని పట్టుకొని ఇంకొకసారి పోయండి ఆర్యన్ తెస్తుంది ఆగు అమ్మలకి నేనే కానీ ఉండని మంచిగా ఉంది నాన్న. ఆయన ముక్కు వస్తుంది. కూర్చో తెస్తుంది ఊకోదే అయిపోయింది కానీ ఊకే దానికి ఒక కచ్చిప్లే కావాలని మంచిగా ఉంది ఐరకు. పైసలు దాచిపెట్టుకో, పైసలు వస్తే దాచిపెట్టుకోవాలి. ఎక్కడ వస్తాయి తాత మేలే ఇప్పుడు పైసలు హారతి అనే లాస్ట్కి ఇస్తామేనా? కూర్చో అందరు వస్తారు. అవా మళ్ళీ పెట్టుకుందాం కూర్చో నాని మళ్ళీ పెడతాడు. గిట్ సైడ్ నుంచి మంచిగా ఉంది, గిట్టిన వేసేపడు. డబ్బులు వస్తాయి చూడు ఇప్పుడు అమ్మమ్మ తీసుకో. డబ్బులు వచ్చినాయి రారేన్ మళ్ళీ డబ్బులు వస్తాయి. వచ్చినాయా? తీచో మళ్ళీ డబ్బులు వస్తాయి. ఫస్ట్ 2 సార్లు నీకు కూడా డబ్బులు అన్న. నువ్వు ప్రతిసారి నువ్వే మంచిగా వేయించుకుంటావురా. డబ్బులు తీసుకుంటున్నావా? తీసుకో. లాస్ట్కి తీసుకోవాలి, ఎవరికి ఎక్కువ వస్తాయో తీసుకోవాలి. ఆంటీ ఇంకా దిప్పిపోయమ్మా. బుట్టు పెట్టుర్రు ఏమైతే ఏమో ఒకసారి పెట్టి డబ్బులు నీకు ఇస్తా తెచ్చిన. ఈ పేపర్లే మంచిగా ఉన్నాయి అత్తమ్మ. బెంగళూరు కంటే కొన్నిటికంటే చాలు. మీరు నేను ఇద్దరమే కదా. చాలు అత్తమ్మ నేను ఇద్దరమే కదా. అయితే సిగ్గు పెడుతున్నారు వస్తాయి. లాస్ట్కి తీసుకుంది పైసలు. ముక్కు మీ దగ్గరే ఉంది. వేయపండు మొత్తం పైసలు వచ్చినాయి ఐరాకారానికి. ఇన్ని బిల్లలు వెళ్ళి 100 రూపాయల నోట్ ఒకటి వచ్చింది. మా ఇంట్లో బెడ్ సందులు ఎన్ని ఉన్నాయో తెలియదు. అయితే రాలే ఇప్పుడు నాని పైస వస్తుంది. ఈసారి తీస్తావు నెక్స్ట్ టైం. ఫస్ట్ సారి ఏడ్చిండు, సెకండ్ సారి. ఫస్ట్ టైం వాళ్ళ నాన్న పక్కన కూర్చోబెట్టుకుండు. పోయినసారి అలిగి కూర్చున్నాడు, నాకు వద్దు ఆయన ఎత్తిలో పడుతుంది మీద పడుతుంది అని ఇష్ట అని. ఈసారి
వస్తుంది అంకుల్ వచ్చిండు. వస్తున్నా వస్తా అయిపోయింది హారతి పట్టిపోతుంది. వస్తా. హారతి పట్టి చూద్దాం. వస్తున్నా ఒక నిమిషం వస్తున్నా ఉండు. ఇంకో పైస మళ్ళీ అమ్మ పోస్తుంది జేజకేసి రావాలి. ఎంతో పడ్డట్టు పైస అవన్నీ జేజకేసేద్దాం అంటున్నా. ఓ 10 రూపాయలు నోటు ఇస్తే పైసలు ఇచ్చేస్తారు. వాళ్ళకి పైసలే కావాలేమో లోటు కంటే. ఇప్పుడు వస్తాంలో నీకు వచ్చింది కదా, నీకు వచ్చింది. నీకు వచ్చింది. మమ్మీ మళ్ళా మమ్మీ వేస్తే మళ్ళీ వస్తుంది. మమ్మీ వచ్చింది ఇవ్వండి. నీకు వచ్చింది ఇప్పుడు మమ్మీ వేస్తే వస్తుంది ఇక. ఫైవ్ వచ్చినాయి. 3. నువ్వు వాచ్ కూడా పెట్టుకున్నావా డాడీ? అయ్యో మొన్న అడిగి వస్తే హోటల్ కాడ పోతే కొనుడు అది కావాలి మరి మొత్తం ఇట్లా వాళ్ళకేం వాచిలు, వాళ్ళకేం పొట్టు పిల్లలు అవి ఏంటి అంటే ఈయన వాచిలు ఆమెనేమో అది ఏమో తీసుకుందమ్మా. పెడుతుంది పెడుతుంది పెడుతుంది. ఇంకా పైసలు ఉన్నాయి. నల్ల వస్తుందా? నల్ల టిప్స్ మొత్తం ఉండేగా. ఇప్పుడు వేస్తా, ఇప్పుడు వస్తుంది. వస్తుంది ఇప్పుడు ఊకే వస్తాం వస్తుంది. వస్తుంది డాడీ ఇప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది ఇంకేనా అమ్మ ఫుల్ డబ్బులు నాన్న నీకు అన్నకు వచ్చింది. నీకు కూడా వస్తుంది, ఇప్పుడు నీకు కూడా వస్తుంది. నీకు వచ్చింది కదా, ఫస్ట్ తీసుకున్నావుగా. నీకు వదిలానా డబ్బులు దొరికినాయి. వామ్మో, పర్పుల్ కలర్ కావాలి, రెడ్ కలర్ కావాలి. ఈయనకు పర్పుల్ కలర్, ఆమెకు రెడ్ కలర్, ఈయనకు బ్లూ కలర్ ఇట్లా కావాలి. మరి మగ పిల్లలకి అంతే బ్లూ ఏ చెప్పు బ్లూనే అంటారు. మా సాయి అయితే చిప్స్ నేనైతే బ్లూనే కొనుక్కొచ్చుకున్నాడు. వేరే ప్యాకెట్ తెచ్చుకో. మొన్న నైట్ విండేసిన సాపలు పిల్లలు వస్తే ఎట్లా అని. చిప్స్ ప్యాకెట్ కూడా బ్లూ తెచ్చుకుంటున్నా మా సాయి. ఈయన కూడా అంతే. వేరే ఇస్తే తెచ్చుకోడు. బుద్ధి దూరం తెచ్చుకోడు అట్లా. నాని బ్లూ కార్ అయిపోను. నిండా కార్ ఫోటో పెట్టలేదు ఎందుకు? అబద్ధం ఆడుతున్నాం అంటున్నా. అదే 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 కొనలేదు ఆయన, నువ్వు చెప్పినట్టు. వస్తే చూసి ఇంత చిన్న వాళ్ళే పెద్దగా ఉంటాయి కదా మరి. అమ్మ చూద్దురా తాతోల చిన్న అని చెప్తున్నాడు. అదే చూడు చిన్నగా చిన్నగా అంటాడు. ఇప్పుడు ఏం చదువుతున్నారు పిల్లలు? ఎన్ని సంవత్సరాలు ఉంటాయి? అది లో బ్యాటరీ వస్తుంది.